ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం ఏడుస్తది. కొంతమంది చనిపోతే ఒక ఊరు ఏడుస్తది. కానీ ఆ నలుగురు చనిపోయిన రోజున మాత్రం దేశాలే ఆగిపోయినాయి. రోడ్లు మనుషులతో నిండిపోయినాయి. చివరి చూపు కోసం లక్షలు కాదు, కోట్ల మంది గంటల తరబడి ఎదురుచూస్తుర్రు. వాళ్ళెవరు? ఎందుకు? వారి చివరి ప్రయాణం చరిత్రలో నిలిచిపోయింది. అదే ఆ నలుగురు స్టోరీ. ఒక వ్యక్తి మరణించిన తర్వాత లక్షలాది మంది వీధుల్లోకి రావడం అరుదే. కానీ కొందరు నాయకులు, కళాకారులు, మత గురువులు, జాతీయ స్థాయి హీరోలు మరణించినప్పుడు కోట్లాది మంది నివాళులర్పించరు. చరిత్రలో అత్యధిక జన సమూహాన్ని ఆకర్షించిన కొన్ని ప్రముఖ అంత్యక్రియలివి. ఫస్టు సీఎన్ అన్నాదురై. 1969లో ఆయన చనిపోయిండు. భారతదేశం మొత్తంలా ఇక్కడ ఎంతమంది హాజరయ్యారో తెలుసా ఆయన అంత్యక్రియలకి? సుమారు 1,50,00,000 మంది. 15,000,000 అన్నమాట. కాంచీపురం నటరాజన్ అన్నాదురై. అన్నా అని పిలుస్తారు తెలుసు మీ అందరికీ. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై. ఆయన చనిపోయినప్పుడు అసలు కొన్ని కోట్ల మందొచ్చిర్రు. అది వరల్డ్ రికార్డు, గిన్నిస్ రికార్డు గూడా. ద్రవిడ ఉద్యమానికి ఆయన ప్రధాన నాయకుడు. అంతేకాదు డీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు గూడా. 1969లో ఆయన మరణించినప్పుడు చెన్నైలో ఆయన అంతిమ క్రియలు జరిగినాయి. సుమారు 1,50,00,000 మంది హాజరయ్యారని అంచనా. ఇది ప్రపంచ చరిత్రలో అతిపెద్ద రికార్డు గూడా. ఇక రెండోది రహల్లా ఖొమేని. 1989 ఇరాన్‌లా ఆయన చనిపోయిండు. 1979లో ఇరానియన్ విప్లవానికి ఆయన నాయకత్వం వహించిండు. ఆ తర్వాత ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ తొలి సుప్రీం లీడర్ ఆయన. ఆయనకు అక్కడ ఎంతో మంచి పేరుంది. 1989లా ఆయన మరణించిండు. టెహరాన్‌లా ఆయన అంత్యక్రియలు జరిగినాయి. అప్పుడు 1,00,00,000 మంది పైగా ప్రజలు హాజరయ్యారట. ఎప్పుడు? 1989లోనే. ఇది భారీ జనసందోహం కారణంగా కార్యక్రమాన్ని మధ్యలనే ఆపేసి గంటల పాటు ఆపాల్సొచ్చిందట. తర్వాత జనాలందరిని పంపించిన తర్వాత అంత్యక్రియలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. 4 ఇంకా ఇంకో విషయం చెప్పుకుంటే ఇక్కడ గత 4 రోజుల క్రితం అమెరికా ఇరాన్‌పై చేసిన దాడిలో చనిపోయిన అలీ ఖమేని కూడా గుర్తుండు గదా! ఆయన అది మనకు శత్రుదేశమే కావచ్చు గానీ, ఆయనకు అభిమానులు ఎక్కువ. ఎంతమంది హాజరయ్యారో చెప్పినా, అక్కడ ప్రభుత్వం చెప్తున్న ప్రకారం 2,00,00,000 సరే చెప్తుంది కానీ 1.5 క్రోర్స్ అయినా వచ్చుంటారని చెప్పేసి మీడియా అయితే పేర్కొంటుంది. ఇక మూడో విషయానికొస్తే పోప్ జాన్ పాల్ 2005 వాటికన్ సిటీలో ఆయన పోప్ జాన్ పాల్ ఆయన చనిపోయారు. ఆ తర్వాత 1978 నుండి 2005 వరకు ఆయన కాథలిక్ చర్చికి నాయకత్వం వహించిండు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పోపులల్లా ఆయన మొదటి వాళ్ళు. మరణించిన తర్వాత రోమ్‌కి లక్షలాది మంది భక్తులు చేరుకుర్రక్కడ. అక్కడ ఆయనకు నివాళులర్పించారు. అట్లాగే ఖాతుమ్ 1975లో ఈజిప్ట్‌ల ఆయన అంత్యక్రియలకి 1975లోనే 40,00,000 మంది హాజరయ్యారు ఆయనకి. ఇగో ఖాతుమ్ 1975 ఈజిప్ట్‌ల. సో, అలాగే ఆవిడ ప్రపంచంలోనే అత్యంత గొప్ప గాయని కూడా ఆమె గుర్తింపు పొందారు. ఆమె మరణంతోనే ఖైరో నగరం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె చనిపోయినప్పుడే 40,00,000 మంది 1975లోనే అంటే అసలు అంచనా ఏసుకోండి. అట్లాగే ఎంజి రామచంద్రన్ అందరికి చాలామంది ఈ తరం వాళ్ళకి కొంచెం బిఫోర్ తరం వాళ్ళకి కూడా తెలుసు ఎంజి రామచంద్రన్ ఎవరనేది. 1987 భారతదేశము, మన కర్ణాటక. అంచనా హాజరు సుమారు 35,00,000 మంది ఎంజి రామచంద్రన్ చనిపోయినప్పుడు వచ్చిండు. ప్రముఖ సినీ నటుడాయన. తమిళనాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు కూడా. 1987లో ఆయన మరణించినప్పుడు తమిళనాడులో అసలు అపూర్వమైన జనసమూహం కనిపించింది. ఆ తర్వాత చెప్పుకోవలసిన వాటిల్లా సెన్నా, అరెటన్ సెన్నా 1994లో బ్రెజిలు. ఎంతమంది అంటే 30,00,000 మంది హాజరయ్యారు. అట్లాగే ఐదర్ సెన్నా 3 సార్లు ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిలియన్ దిగ్గజం ఆయన. ఈయన 1994ల ఈయన చనిపోయినప్పుడు కూడా చాలామంది బాధపడ్డారు. అక్కడికి వచ్చిర్రు ఇటలీకి. ప్రమాదానికి గురై ఈయన చనిపోయిండు. అట్లో
అలాగే ఈయనది సావో పాలో అనే ప్లేస్‌ల అంత్యక్రియలు జరిగినాయి. 30-40 లక్షల మంది హాజరయ్యారు. ఇకపోతే ఒక ముఖ్యమైన విషయం చెప్తే ఇక్కడ, జనం సంగతి ఎలా ఉన్నా రాణి ఎలిజబెత్ II ఆమె అంత్యక్రియలకు గూడా సుమారు 120 మంది రాజులు, అధ్యక్షులు, వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, గవర్నర్లు, గవర్నర్ జనరల్సు హాజరయ్యారు. దాదాపు 168 దేశాల నుంచి ఇక్కడికి ఆమె అంత్యక్రియలకు వచ్చారు. అలాగే నెల్సన్ మండేలా, ది గ్రేట్ నెల్సన్ మండేలా ఆయన అంత్యక్రియలకు గూడా, స్మారక కార్యక్రమాలకు కూడా అనేక దేశాల నుండి ఈయన అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న గౌరవం కారణంగా ఇది అసలు అత్యంత పెద్ద అంతర్జాతీయ రాజకీయ సమావేశాల్లో ఈయన అంత్యక్రియల భాగం అనేది రాజకీయ సమావేశాలకు ఒక వేదికగా మారింది. ఈ అంత్యక్రియలు కేవలం ఒక వ్యక్తికి వీడ్కోలు మాత్రమే కాదు. వీళ్ళందరి మరణం తర్వాత లక్షల నుంచి కోట్ల మంది స్వచ్ఛందంగా వచ్చి నివాళులర్పించడం వాళ్ళ ప్రజాదరణకు, వాళ్ళ చారిత్రాత్మక ప్రాధాన్యానికి ప్రతీకగా నిలిచింది. అందుకే ఈ